ఇక జూడాల సమ్మెపై హైకోర్టు స్పందించింది. వెంటనే సమ్మెను విరమించాలని స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ నుండి తెలుసుకుందాం. రాజేష్, సుప్రీం కోర్టు కూడా వెంటనే విరమించాలని ఆర్డర్ ఇష్యూ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి జూడాల వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? జూడాల సమ్మెను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పైన ఇవాళ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. జూడాలు ఎందుకు సమ్మె చేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. జూడాలు దినసరి కూలీలు కాదు, వారికి సమ్మె చేసే హక్కు లేదు, ఎందుకు సమ్మె చేస్తున్నారో కూడా సరైన విధంగా వారు తెలపడం లేదంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే కోర్టుకు దృష్టికి తీసుకురావాల్సింది, కానీ ఈ విధంగా రోజుల తరబడి సమ్మె చేయడం అనేది సరి అయింది కాదు అంటూ కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సమ్మెను వెంటనే విరమించాలంటూ కూడా జూడాలకు సూచించింది. దీనిపైన మళ్ళీ రేపటిలోగా సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా కూడా, అంటే గతంలో కూడా హైకోర్టు ముందుకు ఈ విధంగా పిటిషన్ కూడా రావడం జరిగింది. అప్పట్లో కూడా హైకోర్టు జూడాలు సమ్మె విరమించాలంటూ హైకోర్టు సూచించింది. 2012 తర్వాత మళ్ళీ జూడాల్లో అదే విధమైన ఏ విధమైన మార్పు రాకపోవడం, మళ్ళీ రూరల్ సర్వీసింగ్ పైన జూడాలు గత కొన్ని రోజులుగా సమ్మెకు దిగుతుండటం పైన పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తడం, అదేవిధంగా జూడాలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులకు వచ్చు. ఈ నేపథ్యంలోనే కొంతమంది జూడాల సమ్మె సరి అయింది కాదు, దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అత్యవసర సేవలకు కూడా ఆఘాతం ఏర్పడుతుందంటూ కూడా కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైన హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రావణి, రాజేష్, మనం చూస్తున్నాము ఈ జూడాల సమ్మె వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది, ఫస్ట్ వాళ్ళు అంటే సేవలు అందించాలని కూడా స్పష్టం చేసింది. అయినా కూడా వాళ్ళు తగ్గకుండా అది కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు కూడా వాళ్ళు వెంటనే విధుల్లో చేరాలని చెప్తూ ఇష్యూస్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చే అవకాశం ఉంది? హైకోర్టు నుంచి ఇలాంటి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా కనబడుతోందా? ఖచ్చితంగా మరో గత్యంతరం లేదని చెప్పవచ్చు, మరో మార్గం లేదు చూడాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు హైకోర్టు సీరియస్ కావడం, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జూడాలు సమ్మె విరమించాల్సిందే, లేదంటే నోటీసులు జారీ చేస్తాం, ఆ తర్వాత డిబార్ కూడా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత ఘాటుగా వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇవాళ హైకోర్టు కూడా జూడాల సమ్మె పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, సమ్మె విరమించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఖచ్చితంగా వారు ఏదైనా ఉంటే కోర్టు పరిధిలో చూసుకోవాల్సి ఉంటుంది. సమ్మెను విరమించే అవసరమైతే కౌంటర్ అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేసి, ఒకవేళ న్యాయమైన వారి యొక్క డిమాండ్ అయినట్లయితే కోర్టులో దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ విధంగా సమ్మె చేయడం సరైనది కాదంటూ కూడా వాదనలు వినిపించాయి. కాబట్టి ఇప్పటికైతే ఇంకా ఖచ్చితంగా వారు సమ్మెను విరమించే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం వారు హైకోర్టు ముందు కౌంటర్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. హైకోర్టు తీర్పుకి సంబంధించి జూడాలు ఎలాంటి వర్షన్స్ వ్యక్తం చేస్తున్నారు? ఇంకా దానికి సంబంధించి జూడాల తరఫున న్యాయవాది హాజరయ్యారు. అతను ఏదైతే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందో ఆ విషయాన్ని కూడా జూడాల సంఘం నేతలకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. గత్యంతరం లేదు, ఇంకా దానికి సంబంధించి సమ్మెను విరమించజేయాలనే న్యాయవాది కూడా సూచించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే దీనిపైన జూడాలు ఏ విధంగా స్పందిస్తారు? తమ యొక్క సమ్మెను విరమిస్తారా, లేదంటే కోర్టుల్లోనే తమ యొక్క న్యాయమైన డిమాండ్ ఉన్నట్లయితే దాన్ని కోర్టులనే తీర్చుకుంటారనేది 2 రోజుల్లో తేలనుంది. శ్రావణి. ఓకే రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్.